పైరసీ వెబ్సైట్లు ఫ్రీ మూవీస్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఐబొమ్మ, మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ లాంటి సైట్లలో సినిమాలు చూస్తే ఫోన్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్తాయని హెచ్చరిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఏపీకే ఫైల్స్, అదేవిధంగా ఫేక్ యాప్స్, పాపప్ లింక్స్ తో పాటు ఫోన్లోకి మాల్వేర్ పంపిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేయడంతో పాటు బ్లాక్మెయిల్ కూడా చేస్తారని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. సినిమా ఫ్రీగా చూడాలనే ఆశ ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు భారీ ఆయుధంగా మారుతోంది. ఐబొమ్మ, మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ వంటి పైరసీ వెబ్సైట్లు ప్రజలను ఆకర్షిస్తున్నప్పటికీ వాటి వెనుక భారీ సైబర్ మోసాల నెట్వర్క్ పనిచేస్తోందంటున్నారు నిపుణులు. ఈ వెబ్సైట్లోకి వెళ్లిన వెంటనే యూజర్ల ఐపీ అడ్రస్, డివైస్ వివరాలు, బ్రౌజింగ్ డేటా సేకరిస్తారని తెలిపారు. ఇలాంటి సైట్లను వినియోగించడంతో కాపీరైట్ ఉల్లంఘన కేసుల్లో కూడా చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. పైరసీ మూవీ వెబ్సైట్స్ ద్వారా డేటా చోరీ అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు చాలా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్స్ కానివ్వండి, ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ కానివ్వండి, తమిళ్ రాకర్స్ లాంటి వెబ్సైట్లు కానీ మీరు మూవీస్, పైరేటెడ్ మూవీస్ని వాటిలో వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా మీ ఐపీ కూడా ఫైండ్ అవుట్ అవుతుంది. అంతేకాకుండా మీ మీద కూడా కేసులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ యొక్క డేటా చౌర్యం జరుగుతూ ఉంది. మీ యొక్క ఫోన్ నెంబర్లు కానివ్వండి, పాపప్ మెసేజ్ల ద్వారా, పాపప్ లింకుల ద్వారా వచ్చే ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ యాడ్ల బారిన పడి, ఆ యొక్క వెబ్సైట్ల బారిన పడి కూడా ప్రజలు డబ్బులు కోల్పోతూ ఉన్నారు. అంతేకాకుండా మీ యొక్క ఈ యొక్క ఏపీకేలు మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్గా మీ యొక్క ఫొటోస్ కానివ్వండి, మీ యొక్క కాంటాక్ట్స్ కానివ్వండి, పూర్తిగా ఈ యొక్క సైబర్ నేరగాళ్ళ చేతిలో పడుతుంది. మీ యొక్క డేటా ఆటోమేటిక్గా ఆ యొక్క డేటాను తీసుకొని మళ్ళీ ఈడీ అంటూ, లేదంటే కనుక మీ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయంటూ రకరకాల పద్ధతుల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. గూగుల్ ప్లే స్టోర్ లో నకిలీ యాప్స్ ను అప్లోడ్ చేసి మోసం చేస్తున్నారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. కొత్త సినిమాలు చూపిస్తామని చెప్పి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే గ్యాలరీ, కాంటాక్ట్స్, ఫోటోలు, మెసేజెస్, మైక్, కెమెరా వంటి అనుమతులను తీసుకుంటున్నారు. దీంతో వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఆ డేటాను డార్క్ వెబ్ మార్కెట్లలో తక్కువ ధరలకు అమ్ముతూ నేరాలకు ఉపయోగిస్తున్నారని తెలిపారు నిపుణులు. ఒక ఐబొమ్మకు సంబంధించి ఒక ఫేక్ వెబ్సైట్ కూడా ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. దానిలో ఏ మూవీస్ ప్లే అవ్వవు. బట్ ఎప్పుడైతే ఆ ఏపీకేని కనుక డౌన్లోడ్ చేస్తారో, డౌన్లోడ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ఆ డేటా కూడా అప్లోడ్ అవుతుంది. ఇది పూర్తిగా ఈ గూగుల్ యొక్క ప్లాట్ఫామ్స్లో రన్ అవుతుంది. కాబట్టి డిపార్ట్మెంటే కాకుండా జ్యుడిషియరీని హెల్ప్ తీసుకొని వాళ్ళకి కొన్ని నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తీవ్రంగా హెచ్చరించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారన్నారు ఎక్స్పర్ట్స్. మొదట చిన్న మొత్తాల అమౌంట్ను గెలిపించి తర్వాత భారీగా డబ్బులు పోగొట్టేలా ట్రాప్స్ వేస్తున్నారన్నారు. పైరసీ, ఫేక్ ఏపీకే నెట్వర్క్స్ పై కఠిన డిజిటల్ ఫిల్టరింగ్ చేయాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. ఫోన్లకు వచ్చే తెలియని లింక్స్, ఫ్రీ మూవీస్ యాప్స్, ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.